నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నయు ఉత్సహించి సంతోషించెదము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిచర్యలోని సంతృప్తి. ప్రియులారా, దేవుడు మోషేను పిలిచినప్పుడు అతని వయస్సు 80 సంవత్సరాలు. మోషే అనేక సాకులు చెప్పాడు, కానీ తన వృద్ధాప్యమును గూర్చి మాత్రం చెప్పలేదు. ఆయన తన మరణ పర్యంతం దేవునికి మరియు దేవుని ప్రజలకు సేవ చేయుటలో చురుగ్గా ఉన్నాడు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల వయస్సు గలవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు అని లేఖనాలలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, లౌకిక ఉద్యోగాలలో మరియు క్రైస్తవ పరిచర్యలో సహితం పదవీ విరమణ ఉండొచ్చేమో, కానీ దేవుడు కేవలం వయస్సును బట్టి తనను సేవించు వారికి ఈ విరమణ ఇవ్వడు. పదవీ విరమణ చేసిన వారు యథావిధిగా సేవా సంస్థలలో క్రమబద్ధమైన స్వచ్ఛంద పనులు చేపట్టడం మంచిది అని సలహా ఇవ్వబడింది. ప్రియులారా, వృధాగా కాలక్షేపం చేయడం అనేక రకాల శారీరక మరియు మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. పనిలేని వాని మనస్సు సాతాను కర్మాగారం అవుతుంది. నీ ఉత్సాహాన్ని ఏమాత్రం పోగొట్టుకొనవద్దు. ప్రియులారా, సంవత్సరాలు ముఖములో ముడతలు తెస్తాయి, కానీ ఉత్సాహాన్ని పోగొట్టుకొనుట మనస్సును కుచించుకుపోయేలా చేస్తుంది అని వాల్టర్సన్ చెప్పాడు. దేవుని బిడ్డలారా, మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు 250 మైళ్ళ చొప్పున ప్రయాణం చేసేవాడు. 40 ప్రసంగాలు చేశాడు. 400 పుస్తకాలు రచించాడు. అతడు 10 భాషలు ఎరిగి ఉన్నాడు. 83 సంవత్సరముల వయస్సులో తన కళ్ళకు నొప్పి కలగకుండా 15 గంటల కంటే ఎక్కువసేపు వ్రాయలేకపోతున్నాను అని అతడు ఎంతగానో కలత చెందేవాడు. ప్రియులారా, 86 సంవత్సరాల వయస్సులో రోజుకు 2 పర్యాయముల కంటే అధికముగా ప్రసంగం చేయలేకపోతున్నాను అని అతడు సిగ్గుపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఉదయం 5:30 గంటలకు నిద్రించాలన్న భావం ఎక్కువ అవుతుంది అని అతడు అసంతృప్తిని వెల్లడిపరిచాడు. దేవుని బిడ్డలారా, వయస్సు మళ్ళిన వారిని గురించిన ఇటువంటి సాక్ష్యాలు చరిత్రలో కోకలలుగా ఉన్నాయి. మైకెలాంజెలో తన 80వ ఏట కూడా పద్యరచన చేస్తూ నిర్మాణముల నమూనాలను వేసేవాడు. 90వ ఏడు సమీపిస్తుండగా అతడు తన వీపును కట్టడపు సారువాకు ఆనించి సిస్టైన్ చాపెల్ యొక్క లోకప్పుకు రంగులు వేశాడు. ప్రియులారా, మిల్టన్ అనే వ్యక్తి తన 57వ ఏట ప్యారడైజ్ లాస్ట్ అను రచనను, 63వ ఏట ప్యారడైజ్ రీగైన్డ్ అను రచనలను పూర్తి చేశాడు. జార్జ్ బెర్నర్డ్ షా తన సుప్రసిద్ధ నాటకాలలో కొన్ని తన 80వ ఏట రచించాడు. వెబ్స్టర్ తన చిరస్మరణీయమైన నిఘంటువును 70వ ఏట కూర్చాడు. దేవుని బిడ్డలారా, 87 సంవత్సరాల వయస్సులోనున్న మదర్ తెరీసా గుండె జబ్బుతోనూ అనేక రోగాలతోనూ బాధపడుచు మరణించు వారికి కూడా తృణీకరింపబడిన వారికి, ప్రేమింపబడని వారికి చిరునవ్వుతో సేవ చేసింది. ప్రియులారా, దేవుని సేవ చేయటములోనే
నిజమైన సంతృప్తి ఉంది. ఆ తృప్తిని ప్రతి ఒక్కరూ పొందుకున్నప్పుడే దైవాశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని కృప మీ మీద, మీ కుటుంబము మీద మెండుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి ఇవ్వండి. దేవా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సెయింట్ జాన్స్ లూథరన్ సంఘాన్ని, నాయన కుటుంబాలను మీరు దీవించుమని, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృపహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.